దుగ్గిరాల ఫ్యామిలీలో మనం నాలుగో తరం చూడబోతున్నాం అంటే ఈ వారం చూసిన తర్వాత మాకు అదే అర్థమైంది కదా, అదేం జరగబోతుంది ఎక్కడ అనేసి మాట్లాడదాం. ఎవరన్నా కొత్త వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు ఎపిసోడ్లో మనం కనుక గమనించుకున్నట్టయితే రుద్రాణి గారు అయితే బాగా అయితే ప్లాన్ చేశారు కదా. మన కాపాయని అయితే ఆఫీస్కి పంపించాలి, ఆఫీస్కి పంపించేసిన తర్వాత అక్కడ రాజ్ ఫోటో చూపించాలని అయితే ప్లాన్ చేశారు. ఆ ఫోటో గురించి ఏం జరిగింది, అక్కడ రాజ్ ఎందుకు అంతలా అలసిపోయాడు ఏమనేసి మనం రేపు వీడియో అయితే చేద్దాం. సండే స్పెషల్ అనాలిసిస్ అయితే మాట్లాడుతున్నాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి మనం ఒకసారి క్లారిటీ చూసారంటే మీరు ఇప్పటికే వీడియో చూసేసింటారు, సీరియల్ చూసేసింటారు కాబట్టి ఇప్పుడు మనం అయితే ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేసింది అనుకుంటాను. అక్కడైతే మన స్వప్నకి అయితే నిజం తెలిసింది. అక్కడ స్వప్నకి ఏ విషయంలో నిజం తెలిసింది అనేసి మనం అనుకుంటాము. ఫస్ట్తోనే మనము అక్కడ ఆఫీస్ మ్యాటర్ ఎలా వచ్చిందో బయటకు వచ్చిందో సుభాష్ గారు అలాగే మన ప్రకాశం గారు అయితే నిజం తెలుసుకునేసారు కదా. నిజం తెలుసుకొని అక్కడ కావ్యాన్ని అయితే స్టాప్ చేశారు. కావ్యాన్ని స్టాప్ చేసిన తర్వాత మన రాజు అయితే ఫైనల్గా ఇంటికి వచ్చారు. అక్కడ అపర్ణ గారు అందరూ ప్లాన్ చేసినది కరెక్ట్. అక్కడ మనం సెకండ్ జనరేషన్ ఇంకేం లేదు దాంట్లో సీరియల్. రేపు మాట్లాడుకునేది మనకు చాలా ఉంది. ఈరోజు జస్ట్ సీరియల్ అయితే జరగడానికి జరిగింది. నిన్నైతే అసలు కావ్యాన్ని చూపించలేదని చాలా మంది బాధపడ్డారు కదా. దానికి బాధపడకపోవడానికి కూడా కారణం నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫోర్త్ జనరేషన్ చూడబోతున్నాం అనేసి అంటాం. ఫోర్త్ జనరేషన్ అంటే ఏమనేసి మీకు డౌట్ ఉంటే ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ మన తాతగారు ఒకటి ఉన్నారు. తాతగారు అయిపోయిన తర్వాత సుభాష్ గారు అయిపోయిన తర్వాత రాజుకి మూడో తరము. ఇప్పుడు రాజుకి ఒకవేళ పిల్లలు కనిపెట్టారంటే ఫోర్త్ తరం అవుతుంది కదా, అందుకని ఫోర్త్ తరం అంటాను. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేసి అంటే ఇప్పుడు రాజు గతం గుర్తొచ్చేదానికి 1 వీక్లో వస్తుందని మనం అయితే అనుకుంటాను. 1 వీక్లో రావచ్చు, లేకపోతే 10 డేస్లో రావచ్చు, లేకపోతే ఇంకా కొంచెం టీఆర్పీ మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూద్దాం అది మనకి ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. కానీ ఇప్పుడు దానిలక్ష్మి గారు అయితే గట్టిగా అయితే ప్రయత్నిస్తూ ఉంటారు, పిల్లలు కావాలనేసి. ఇప్పుడు రాజు గతం గుర్తొచ్చిన తర్వాత ఇంకేమీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఉండకపోతే ఆల్రెడీ స్వప్న కూడా ఒక అమ్మాయి అయితే పుట్టిపోయింది కాబట్టి ఇంకా రాజుకి కళ్యాణ్కి పిల్లలు పుట్టాల్సి వస్తే ఇంక ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేం జరుగుతుంది. 1 year లేటరో లేకపోతే 2 years లేటరో అనేసి సెకండ్ జనరేషన్కి ఏమైనా చూపిస్తారా ఏమనేసి మనం అయితే వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా అయితే చూపిస్తారని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. దానిపైన పోల్ కూడా పెట్టబోతున్నాను. ఎందుకంటే దానిలక్ష్మి గారు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఏదైనా సరే. ఇప్పుడు మనం ఇన్ని రోజులు లీడ్ రాలేదని మనం అనుకుంటున్నాం. గురువారం ఎపిసోడ్లో మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే తాతగారు రాజ్ వీడియో కాల్ చేసి మాట్లాడటం వల్ల ఈ వారం అంతా ఎలాగైతే జరిగింది, నెక్స్ట్ వీక్ కూడా అదే విధంగా అయితే జరగబోతుంది. ఇప్పుడు ఈ ధనలక్ష్మి గారు అయితే పిల్లలు అంటారు కదా, ఆ పిల్లల గురించి మనకు నెక్స్ట్ వీక్లో ఏమైనా క్లారిఫికేషన్ వస్తున్నాయి ఏమనేది రేపు వీడియోలో మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై బై.